అధినేత జగన్ తెనాలి పర్యటనపై దళిత సంఘాల నేతలు బగ్గుమన్నారు. రౌడీ షీటర్లకు పరామర్శలు అంటూ మండిపడ్డారు. తెనాలి మార్కెట్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్ కాన్వాయ్ వెళ్లే దారిలో నల్ల బెలూన్లు, నల్ల కండువాలతో నిరసన తెలిపారు. వైసీపీ హయాంలో రౌడీ షీటర్ల చేతిలో హత్యకు గురైన నోతక్కి కిరణ్ అనే దళితుడి కుటుంబాన్ని పరామర్శించిన జగన్ హంతకులకు మద్దతుగా నిలవడం ఏంటని ఆక్రోశించారు. గంజాయి బ్యాచ్ను ప్రోత్సహించడమే వైసీపీ విధానమాని నిలదీశారు. జగన్ వస్తున్న సమయంలో ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ గంజాయి ఎవరైతే అమ్మకాలు చేస్తా ఉన్నారో, ఈ గంజాయి ఎవరైతే తాగుతున్నారో, ఈ దుర్మార్గాలకి ఎవరైతే పాల్పడతా ఉన్నారో వాళ్ళకి అండగా ఉన్నటువంటి ఆనాటి మంత్రి మేరుగు నాగార్జున గారు, తర్వాత అన్నాపత్రి శివకుమార్ గారు ఎంతైనా ప్రోత్సహించి మీరు ఎలాగైనా చెడిపోండి, నేను ఎమ్మెల్యే ఉంటే చాలు, నాకు ఓట్లు ఎత్తే చాలు, ఆ వికృతమైనటువంటి స్వభావంతో జనాలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరిని పరామర్శించడానికయ్యా? నోతకి రవికిరణ్ లాంటి అమాయకుడిని చంపేస్తే కనీసం 4 సంవత్సరాలు అవుతున్న శవం కనపడపోతే నువ్వు ఏ రోజు నీకు కనపడలా. నోతకి రవికిరణ్ ఎవడో ఒక మాదిగా వాడు చచ్చిపోతే వాడిని చంపేస్తే నాకెందుకు అనుకున్నా నువ్వు ఈరోజు గంజాయి తాగి ఆ మత్తులో వికృత చేష్టలు చేస్తూ ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేసినటువంటి యువకులను చూడటానికి నువ్వు ఎలా వస్తున్నావా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఇది మీకు మంచి పద్ధతి కాదు. పోలీసులపై హత్యా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులని, మానవ మృగాలు, రౌడీ షీటర్లు, ఒక్కొక్కరికై 10 కేసులు ఉన్నటువంటి వ్యక్తులు, మర్డర్ కేసులు, గంజాయి కేసులు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుందా అనుకుంటాం. రాజశేఖర రెడ్డి గారంటే మా గౌరవం. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సమాజం ఎంత చేదరించుకుంటుందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ, నోతకి రవికిరణ్ అనే మాది కులాలకు చెందినటువంటి వ్యక్తిని అతి దారుణంగా ముక్కలుగా నరికి 2022 మార్చి 20వ తారీఖున సముద్రాల పవన్ కుమార్ అలియాస్ లడ్డు అనే రౌడీ షీటర్లు అత్యంత దారుణంగా క్రూరంగా చంపి శవాన్ని కూడా దొరకని పరిస్థితులు చేస్తే ఆ రౌడీ షీటర్లని ఆ రోజు ఖండించినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు ఆ ముద్దాయిలకే సపోర్ట్ చేసినటువంటి అప్పటి ఎమ్మెల్యే అన్నాపత్రి శివకుమారు, ఆ ముద్దాయిలకు సపోర్ట్ చేసినటువంటి అప్పుడు ఎమ్మెల్యే, అప్పుడు మన రాష్ట్ర మంత్రి వర్యులు మరి మేరుగు నాగార్జున గారు మీరు పిలిస్తే ఈరోజు రౌడీ షీటర్లను పరామర్శించడానికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు దళితులు ఖచ్చితంగా 2024లో ఏ విధంగా బుద్ధి చెప్పారో మళ్ళీ రానున్న ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతాం.